లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు. ఈ వచనంలోనికి వెళ్ళడానికి ముందు జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇస్కరియోతు యూదా గారు ఆయనను వారికి అప్పగించడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని తీసుకుని మొదట అన్నగారి ఇంటికి, తర్వాత కయప గారి దగ్గరకు, ఆ తర్వాత పిలాతు గారి దగ్గరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. పిలాతు గారి దగ్గర యేసుక్రీస్తు వారిని నిలవబెట్టి కొన్ని నేరాలు ఆయన మీద మోపినప్పుడు ఆ మోపిన నేరాలు ఏవి రుజువు కాలేదు. కానీ యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి చెందిన వారన్న మాట పిలాతు గారి చెవిన పడగానే నువ్వు గలిలయుడివా అని వెంటనే ఆయన పిలాతు గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని హేరోదు గారి దగ్గరకు పంపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు హేరోదు గారి దగ్గరకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. హేరోదు గారట యేసుక్రీస్తు వారు తన దగ్గరకు రాగానే చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపివేశాను. మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో పిలాతు గారి దగ్గర నుండి వచ్చి మరలా పిలాతు గారి దగ్గరికి వెళ్ళిపోతారు యేసుక్రీస్తు వారు రెండవసారి. ఈ మధ్యలో హేరోదు గారి దగ్గరకు పంపబడ్డారు. అప్పుడు జరిగిన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలలో 8వ వచనంలో ఏం రాయబడింది అంటే హేరోదు గారు యేసుక్రీస్తు వారిని చూడగానే మిక్కిలి సంతోషించాడు. ఎందుకు? ఆయనకు అంత సంతోషం ఎందుకు? మరి అంత సంతోషించిన వ్యక్తి అలాగే ఉన్నాడా అంటే మనం 11వ వచనంలో చదువుకున్నాం కదా. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి తిరిగి పంపించేశారు. అంత సంతోషించిన హేరోదు ఎందుకు అపహసించాడు, ఎందుకు తృణీకరించాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో హేరోదు అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈయన చతుర్థాధిపతి లేదా ఇంకా చెప్పాలంటే యూదయాకి రాజు. అయితే బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది హేరోదులు కనిపిస్తారు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక హేరోదు కనిపిస్తారు, యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు ఒక హేరోదు కనిపిస్తారు, మధ్యలో మరొక హేరోదు కనిపిస్తారు, యెరూషలేమును తిరిగి కట్టిన సందర్భంలో మనకు ఒక హేరోదు కనిపిస్తారు. మరి వీళ్ళంతా ఒక్కరేనా వేరువేరా అంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం క్రిస్మస్ సందర్భాలలో. హేరోదు అనేది పదవి పేరని వ్యక్తి పేరు కాదని మనకు తెలుసు. యూదయ ప్రాంతాన్ని పరిపాలించే రాజులను రోమా ప్రభుత్వ కాలంలో అంటే ప్రపంచాన్ని పరిపాలించిన 4 గొప్ప మహాసామ్రాజ్యాలలో చిట్ట చివరి రాజ్యం రోమా సామ్రాజ్యం. రోమా ప్రభుత్వ కాలంలో యూదయ ప్రాంతాన్ని పరిపాలించే రాజులను హేరోదులు అని పిలుస్తారు. హేరోదు అనేది పదవి పేరు మాత్రమే. అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అని మనం ఎలా పిలుస్తామో హేరోదు అనేది పదవి పేరు. ఏంటయ్యాది అంటే యూదయ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు ఎవరినైనా హేరోదు అని పిలుస్తారు, కానీ వాళ్ళకి పేరు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. కొన్ని సందర్భాల్లో పేరుతో పిలుస్తాం, కొన్ని సందర్భాల్లో పదవితో పిలుస్తాం. ముఖ్యమంత్రి అన్న ఆయనే, చంద్రబాబు నాయుడు గారు అన్న ముఖ్యమంత్రినే. అలాగే హేరోదు అనేది యూదయ ప్రాంతాన్ని పరిపాలించే రాజులకు పెట్టబడిన పేర్లు. అయితే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడున్న హేరోదు, యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు ఉన్న హేరోదు ఒక్కరేనా అంటే కాదు, ఒక్కరు కాదు. వీళ్ళెవరు అంటే మీకు ఈ విషయాలు కావాలి అంటే మన ఛానల్లో హేరోదుల చరిత్ర అని 2023 క్రిస్మస్ ప్రసంగాలలో ఉంది. అందులో చాలా వివరంగా మాట్లాడాను. మీరు ఒకసారి దాన్ని వింటే బాగుంటుంది, కానీ అవసరం కాబట్టి ఒక్కసారి చెప్తాను. యూదయ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులలో మొదటి వ్యక్తి అంతిపత్రి.
అతని చరిత్ర పెద్దగా ఏముండదు. అతను ప్రారంభించాడు, మొట్టమొదటి రాజు అనేది తప్ప అతని చరిత్ర ఏముండదు. అతని కుమారుడు మహాహేరోదు. ఇతని పాలన కొంచెం పర్వాలేదు, అంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇంకా చెప్పంటే బహు చెడ్డవాడని చెప్పొచ్చు. పదవి మీద ఉన్న వ్యామోహంతో భార్యలని పిల్లల్ని చంపేసిన చరిత్ర మహాహేరోదుది. ఇతనికి 5 భార్యలు ఉంటారు, కానీ 3 భార్యలే చరిత్రలో కనిపిస్తూ ఉంటారు. అలాగే చాలామంది కుమారులు కూడా ఉన్నారు మహాహేరోదుకి. ఈ మహాహేరోదు యొక్క కుమారుడే హేరోదు అంతిపా. మహాహేరోదు తండ్రి అంతిపత్రి, మహాహేరోదు కొడుకు అంతిపా. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ హేరోదు అంతిపా అంటే మహాహేరోదు యొక్క కుమారుడు. ఇతను ఎవరు అంటే మీకు బాగా చెప్పారంటే ఇతను ఎవరు అంటే చరిత్రలో మీకు బాగా తెలిసిన ఒక స్త్రీ, భయంకరమైన స్త్రీ హేరోదియా ఉన్నారు చూడండి. ఆ హేరోదియాను ఉంచుకున్న వ్యక్తి అనమాట ఇతడు, భర్త కాదు. ఆ హేరోదియా భర్త ఫిలిప్పు. ఫిలిప్పు 1, ఫిలిప్పు 2, అంతిపత్రి, అర్కెలాయు, అరిస్టోబ్యూలస్ అనే వాళ్ళంతా మహాహేరోదు యొక్క కుమారులు. వీళ్ళల్లో అంతిపా అనే వ్యక్తి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి, యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు ఇతనున్నాడు. ఇంకా చెప్పాలి అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారిని చంపించింది కూడా ఈ వ్యక్తే. అంటే నేను దీన్ని ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే, ఆల్రెడీ ఉంది, మీరు వినొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ హేరోదు ఎవరు అంటే హేరోదు అంతిపా. ఇతని తండ్రి పేరు హేరోదు, మహాహేరోదు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ అంతిపా ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారిని చూడాలి అనుకుంటున్నాడట. ఆయన చూడగానే మిక్కిలి సంతోషించాడట. సంతోషించి ఏదో ఒక సూచక్రియ యేసుక్రీస్తు వారి నుంచి చూడాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు సూచక్రియ చూడాలనుకుంటున్నాడు? ఒకటి, ఎందుకు అంతగా సంతోషించాడు? ఆయనే నా దగ్గరకు వచ్చాడనా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని గనక మనం ఆలోచన చేస్తే ఒక్కసారి కాస్త ముందుకు వెళ్ళాలి, చరిత్రలోనికి వెళ్ళాలి. ఏంటి ఆ చరిత్ర అంటే, ఈ హేరోదుకి భార్య ఉంది, కానీ ఇతని తమ్ముడు భార్య అయిన హేరోదియాని ఇతను ఉంచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే హేరోదు అంతిపా, ఫిలిప్పు అన్నదమ్ములు, తండ్రి ఒక్కరే కానీ తల్లులిద్దరు. ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియా చతుర్థాధిపతిగా లేక రాజుగా ఉన్నటువంటి ఈ హేరోదుని స్వీకరించి తన కూతుర్ని తీసుకొని మరీ ఈ హేరోదు దగ్గరకు వచ్చేసింది, ఫిలిప్పుని విడిచిపెట్టి. చరిత్రకారుల అభిప్రాయం కానీ కాస్త ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం కూడా ఏంటి అంటే, ఆమె కుమార్తెను తీసుకొని రావడమే కాదు, ఈ హేరోదు హేరోదియ కలిసి ఫిలిప్పుని చంపేసి ఉంటారు. అతను బ్రతికుండగానే చంపేయడం వలననే బాప్తిస్మిచ్చి యోహాను గారికి నచ్చలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హేరోదు అధికారంలో ఉన్నాడు, ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు అతను. కాబట్టి అధికారంలోనూ లేక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక మంది స్త్రీలను తెచ్చుకోవడంలోనూ, వివాహాలు చేసుకోవడంలోనూ లేదా ఉంచుకోవడంలోనూ ఆశ్చర్యం లేదు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎందుకంత కఠినంగా మాట్లాడారు అంటే, ఆమె భర్త చనిపోయిన స్త్రీ అయితే నువ్వు తెచ్చుకోవచ్చు, కానీ భర్తను చంపించి తేవడం వలననే బాప్తిస్మిచ్చి యోహాను గారికి కోపం వచ్చి ఉంటుంది, ఆయన గట్టిగా మాట్లాడవలసి వచ్చి ఉంటుంది అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే హేరోది ఏం చేసింది అంటే, తన భర్తను విడిచిపెట్టి బావగారో లేక మరిదిగారో అయినటువంటి ఈయన దగ్గరకు వచ్చేసింది, తన కూతుర్ని వెంటబెట్టుకుని. నిజంగా ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విషయం మీతో చెప్పాలనిపించింది. నిన్నటి వార్తే ఈరోజు బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటి అంటే, రజిత అనే ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం 3 పిల్లలకి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. ఈరోజు రాత్రి ఈ రోజుల్లో జరుగుతున్న వార్త ఇది. ఆమె కంటే కొంచెం ఎక్కువ వయసున్న వ్యక్తిని వివాహం చేసుకుందట, 3 బిడ్డలకు జన్మనిచ్చింది. 12, 10, 8 సంవత్సరాల వయసు పిల్లలది. గెట్ టుగెదర్ జరిగిందంట. తన 10th క్లాస్ నాటి స్నేహితుడు కలిశాడట. అతడు మళ్ళీ వివాహం చేసుకుంటాను, నీకోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అని చెప్పడం చేత ఎలా భర్తని పిల్లల్ని వదిలించుకుని అతని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంది. పెరుగన్నంలో విషాన్ని కలిపింది. భర్త అనుకోకుండా వేరే పని ఉండడం వల్ల ఆ పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడు. పిల్లలు 3కి పెట్టింది, 3 పిల్లలు చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నిన్న చదువుకున్న లేదా ఈరోజు వార్తల్లో వచ్చిన రజిత కంటే హేరోదియా బెటర్ ఏమో అనిపించింది నాకు.
ఎందుకంటున్నానంటే జనరల్గా మనకు తెలిసిన యెజబేలు కానీ, అతల్య కానీ, హేరోదియ కానీ చరిత్రలో భయంకరమైన స్త్రీలు. ఒకే రకమైన మైండ్ సెట్, ఒకే రకమైన పనులు మనకు కనిపిస్తూ ఉంటాయి. భర్త ఉండగానే ప్రియుడితో కలిసి ప్రియుని కోసం భర్తను వదిలేసి లేక భర్తను చంపేసి వచ్చిన స్త్రీ ఎవరు అంటే హేరోదియ. ఈమె భర్త వరకే చంపింది కానీ కూతురు వెనకాల తెచ్చుకుంది. అంటే మనకి ఇక్కడ పేరు ఇవ్వలేదు కానీ హేరోదియ కుమార్తె పేరు సలోమే అని చరిత్రకారులు చెప్తున్నమాట. ఈమె ఏం చేసిందంటే భర్తను మాత్రమే చంపింది కానీ బిడ్డను మాత్రం తన వెనకే తెచ్చుకుంది. కానీ నిన్నటి వార్తలో మనం చూస్తున్న రజిత భర్తని పిల్లల్ని కూడా చంపేయాలనుకుంది ప్రియుడి కోసం. అంటే ఎలాంటి భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఎంతకాలం ఉంటాడు ఆ ప్రియుడు, ఎంతవరకు ప్రేమిస్తాడు? అంతపోని వెళ్ళిపోవాలనిపిస్తే పిల్లల్ని భర్తకి అప్పగించి వెళ్ళిపోవచ్చు కదా, చెప్పకుండా చంపి వెళ్ళిపోవడం ఎందుకు? పసికందులు ఏం చేశారు చెప్పండి? ముక్కుపచ్చలారని పిల్లలు ఆ పెరుగన్నం తిని 3 పిల్లలు చనిపోయారు. నిజంగా ఒక ఇంటిలో అసలు కన్న తల్లేనా ఇలా చేసేది అనిపిస్తుంది కదా. మనకు తెలుసు తల్లిదండ్రులు తాము పస్తుండైనా తాము బాధలు పడైనా తమ పిల్లల్ని బాగా చూసుకోవాలి. అలా చూసినప్పుడే వారు తల్లిదండ్రులు అవుతారు. లోక సామెత ఒకటి ఉంటుంది. అంటే ఇలా అంటున్నాను నేను ఏమనుకోవద్దు కానీ లోకంలో సామెత ఏముండేదంటే మా చిన్నతనంలో అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, అంటే ఈ మాట వాడకపోయినా మాట్లాడతాను, పెంట తినైనా పిల్లల్ని కాపాడుకోవాలంట తల్లి. అంటే తనకున్నా లేకపోయినా పిల్లల కోసం ఏదైనా చేస్తేనే తల్లి అంటాం కదా. కానీ ఎవరో పరాయి మగవాడి కోసం మోజుతో కన్నబిడ్డలను చంపేసిన కసాయి రజిత. నిజంగా అనిపించింది రజిత కంటే హేరోదియ బెటర్ ఏమో, కనీసం కూతుర్ని వెంట తెచ్చుకుంది అనిపించింది నాకు. అయినా అది తప్పు, భర్తను చంపి రావడం అనేది తప్పు, వదిలిపెట్టొస్తే బాగుండేదేమో. కానీ ఆమె చేసిన తప్పుని హేరోదు సమర్థించాడు. ఇద్దరు కలవకుండా ఏం జరగదు కాబట్టి హేరోదియ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఆ కాలంలో ఉన్న చిట్ట చివరి ప్రవక్తగా చెప్పుకోవచ్చు మనం. అంటే దాన్ని ఏమంటారు, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవక్తలలో రోషం కలిగిన ప్రవక్తగా, రాబోవు ఏలియాగా గుర్తింపు పొందినటువంటి యోహాను గారు సహించలేకపోయారు. నువ్వు చేసింది తప్పు, నీ సహోదరుడి భార్యను ఉంచుకున్నావు అని నిలదీసినప్పుడు ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకుని బాప్తిసమిచ్చి యోహాను గారిని చంపించడానికి అహర్నిశలు కష్టపడిందండి హేరోదియ. ఎప్పుడు అవకాశం వస్తుందా చంపుదామనే చూసిందామె. అలా చూస్తున్నప్పుడు ఆమెకు చంపాలని ఉంది కానీ ఏం జరిగిందో ఒక మాట మీకు చూపిస్తానండి నేను. మార్కు సువార్త మత్తయి సువార్తలు చూసుకుందాం ఫస్ట్. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఏమంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే హేరోదియ ఇద్దరిది మంచి మనస్తత్వం కాకపోయినప్పటికీ బాప్తిసమిచ్చి యోహాను గారి విషయంలో హేరోదు కొన్ని విషయాలలో ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది మనకి. కానీ హేరోదియ మాత్రం చాలా కఠినంగా వ్యవహరించింది. ఎలా అంటే ఎప్పుడైతే నీ సోదరుడి భార్యను ఉంచుకోవడం తప్పు, ఇది న్యాయం కాదు అని యోహాను గారు చెప్పారో వెంటనే కొద్ది రోజుల్లోనే బాప్తిసమిచ్చి యోహాను గారు చెరసాలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ రాయబడిన మాట, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించాను. అంటే బాప్తిసమిచ్చి యోహాను గారు చెరసాలలోకి వెళ్ళడానికి కారణం ఆమె నిమిత్తం. అంటే హేరోదియ ప్రోద్బలంతో లేక హేరోదియ పోరాటంతో, హేరోదియ రెచ్చగొట్టడంతో హేరోదు బాప్తిసమిచ్చి యోహాను గారిని చెరసాలలో వేయించాడు. అంటే తనకు లేదా అంటే ఒకవేళ కోపం వచ్చినా, నన్ను అంటాడా అని కోపం వచ్చినా హేరోదు గారికి కాస్త ఆలోచించాడు. కానీ హేరోదియ మాత్రం మనల్ని అంటాడా, ఏది ఏమైనా సరే నువ్వు అతని చెరసాలలో వేయించాలి అంది. ఇంకా చెప్పాలంటే అసలు అతను చంపడమే తన జీవిత ధ్యేయంగా భావించిందామె, చంపడానికి ప్రయత్నం చేసిందామె. కానీ పరిస్థితులను బట్టి చంపడానికి హేరోదు ఇష్టపడలేదు. ఎలా చెప్తాము అంటే ఇక్కడ 5వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ఇతన్ని చంపగోరెను కానీ జనసమూహం ఇతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను.
ఇంతకీ ఎందుకు చంపలేదు హేరోదు అంటే, ప్రజలందరూ బాప్తిస్మిచ్చే యోహాను గారిని ప్రవక్త అనుకుంటున్నారు. ప్రవక్త అనుకుంటున్న వ్యక్తిని చంపిస్తే ఇతని మీద తిరుగుబాటు వస్తుంది కాబట్టి తప్పక ఇతను ఏం చేశాడంటే చంపడానికి ఇష్టపడలేదు. అందుకేం చేశాడంటే అటువైపు హేరోదియ మాటను కాదనలేక ఇటువైపు ప్రజల మనను పోగొట్టుకుంటానేమనే భయంతో హేరోదు చేసిన పని ఏంటంటే చంపలేదు కానీ చెరసాలలో వేయించాడు. అలానే అక్కడితో అది ఆగిపోయిందా అంటే కాదు, మనకు తెలుసు కదా. అతన్ని ఏ విధంగానైనా చంపాలి, ఇది హేరోదియ ప్లాన్ చేసుకుంది. అనుకోకుండా తన కూతురి చక్కగా నాట్యాన్ని నేర్పింది. మరి హేరోదు పుట్టినరోజు వచ్చింది, పుట్టినరోజు నాడు చక్కగా నాట్యం ఆడిచ్చింది కూతురుతో. ఆ నాట్యం ఆడుతున్న సమయంలో ఏం జరిగిందంటే చాలా చక్కగా నాట్యం ఆడి అందరూ సంతోషపెట్టింది హేరోదియ కుమార్తె. ముందే చెప్పుకున్నాం కదా, ఈ పాప హేరోదియాకి ఫిలిప్కి పుట్టిన కుమార్తె. ఇవి ఎప్పుడైతే చక్కగా చేసిందో ఆ డాన్స్ నాట్యాన్ని చూసినటువంటి హేరోదుకి ఏమనిపించిందంటే, అబ్బా నా పుట్టినరోజు నా మనస్సును సంతోషింపజేసింది, నా చుట్టూ ఉన్న వారందరూ సంతోషంగా ఉండడానికి కారణమైంది అనుకుని ఆయన వెంటనే ఏం చేశాడంటే, నువ్వేం అడిగినా ఇచ్చేస్తా, రాజ్యంలో సగం మట్టుకు అడిగినా నీకు ఇచ్చేస్తా, నువ్వేం కావాలో కోరుకో అనేసాడు బాగా త్రాగిన మత్తులో. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రాజులు తాగినా త్రాగకపోయినా వారి మనస్సుని మాత్రం సంతోషపరిస్తే ఖచ్చితంగా బహుమానాలు ఇస్తారు. మనకు కూడా తెలుసు కదా, రాజులు చరిత్రలు మనకు కూడా తెలుసు. మన దేశాన్ని పరిపాలించిన రాజుల దగ్గర పనిచేసిన కవులను చూసినప్పుడు కవులు లేదా రచయితలు వారి దగ్గరికి వెళ్ళి కవిత్వాలు చెప్పి లేక వారి మనస్సును సంతోషపరిస్తే రాజు దాన్ని ఏమంటారు వజ్రాల హారాలు తీసేసి ఆ కవులకి ఇచ్చిన సంగతులు మనకు తెలుసు. లేకపోతే ధనాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇచ్చారు అంటే వారి మనస్సును సంతోషపరిచారు వీళ్ళు. కాబట్టి ఒక అధికారం కలిగిన వ్యక్తి లేక ఒక రాజుగా ఉన్న వ్యక్తి మనస్సును సంతోషింపచేస్తే ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే వారికి బహుమానాలు ఇస్తారు, దానాలు కానుకలు ఇచ్చి వారిని మెచ్చుకుంటారు, అందరిలో పొగుడుతూ ఉంటారు. ఇది బయట మనకు తెలిసి మన ఇండియన్ చరిత్రలో ఉన్నదే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా దీన్ని సమర్థిస్తుంది. ఈ సందర్భమే కాదు, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయములోను మనం చూడొచ్చు, 7వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. 5వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఫస్ట్ 3వ దినమందు ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని రాజ సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు మాట్లాడుతున్న విషయం. రాజు 3వ వచనాన్ని చదువుతున్నాను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. ఏమంటున్నాడు రాజు ఎస్తేరు గారితో? రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి కోరుకో, నీ మనవేంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటూ చెప్పిన మాట, రాజ్యములో సగము మట్టుకు నీకు ఇస్తా. అంటే రాణి అయిన ఎస్తేరు గారిని చూడగానే రాజుకు చాలా సంతోషం అనిపించింది. ఆమె అందం, ఆమె వినయం, ఆమె భయభక్తులు అన్నిటిని చూడగానే మనసుకి మంచి ఆనందం కలిగింది ఆయనకి. అందుకే వెంటనే ఆమెను చూడగానే నీకేం కావాలి అంటూ, నీకేం కావాలని ఇస్తాను అంటూనే రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేస్తానమ్మా అంటున్నాడు. రాజ్యంలో సగం అడిగిన ఇచ్చేస్తానన్నాడు. మరలా రెండో సందర్భంలో మనం చూస్తే 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఈ మాట మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు ఇలా అంటున్నారు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనగా. అంటే రాజులు కానుకలు ఇవ్వడంతో పాటు మరింత ఆనందాన్ని పొందితే వారి నోట వచ్చే మాట ఏంటి తెలుసా? రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను అడగండి అంటారేమో కదా. ఇక్కడ అహష్వేరోషు పలుకుతున్న మాట అదే కదా. మనం 5వ అధ్యాయంలో అదే కనిపించింది, 7వ అధ్యాయంలో కూడా అదే కనిపించింది. రాణి అయిన ఎస్తేరు లేక ఎస్తేరు రాణి, నీకేం కావాలి? నీ మనవేంటి? రాజ్యంలో సగం మట్టుకే ఇచ్చేస్తాను అంటున్నారు. మరి ఇక్కడ రాజు ఎక్కడ రాజు?
చతుర్థాధిపతి అయిన హేరోదు రాజు కూడా హేరోదియ కుమార్తెతో పలుకుతున్న మాట ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, 7వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనము, గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతను ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అర్థమైందండి? ఏది అడిగినా ఇస్తాను అని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడట. అలాగే ఇదే మాట మార్కు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 22, 23. మార్కు సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు ఇలా అంటున్నాడు, నీకిష్టమైనది ఏదైనా అడుగుము, నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను కదా. మీకు ఇప్పుడు ఆ వచనము ఈ వచనము మీరు కలుపుకుంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. రాజులు సంతోషంతో ఉన్నప్పుడు కానుకలిస్తారు. ఆ సంతోషం పరిపూర్ణంగా ఉన్నప్పుడు వారి నోట వచ్చే ఒక బలమైన మాట ఏంటంటే రాజ్యములో సగం అడిగినా ఇచ్చేస్తానని. అలాని వాళ్ళేం వెంటనే అడగరు. రాజ్యం మట్టుకు సగం అడిగినా ఇచ్చేస్తానన్నారని అయితే సగం రాజ్యం ఇచ్చేయమని అడగలేదు. ఎస్తేరు గారు కూడా అలా అడగలేదు. నా జాతిని కాపాడుకోవాలి, యూదా జాతికి శత్రువైన వారి విషయంలో మీరు చర్య తీసుకోమని మాత్రం అడిగారు తప్ప రాజా నీ నోట ఎలాగో వచ్చింది సగం రాజ్యం నాకు ఇచ్చేయమని అడగలేదు ఆమె. ఇక్కడ కూడా ఈ చిన్నది ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తే ఈమె కూడా రాజ్యంలో సగం అడగట్లేదు, కానీ తల్లి చేత ప్రేరేపించబడినదై యోహాను గారి తలను అడుగుతుంది ఈమె. అక్కడేమో ఎస్తేరు గారు మొర్దెకై గారి చేత ప్రేరేపించబడినదై తన జాతి వారిని కాపాడుకుంటూ ఉంటే ఈమెమో తల్లి చేత ప్రేరేపించబడినదై ఒక దైవజనుణ్ణి, ఒక భక్తిపరుణ్ణి, ఒక ప్రవక్త యొక్క తలను అడుగుతూ ఉంది. అక్కడ ఒక స్త్రీనే, ఇక్కడ ఒక స్త్రీని, అక్కడ ఒక ఆనందపరిచిన సందర్భమే, ఇక్కడ ఒక ఆనందపరిచిన సందర్భమే. అక్కడ రాజు రాజ్యాన్ని ఇస్తానన్నాడు, ఇక్కడ రాజు సగం రాజ్యాన్ని ఇస్తానన్నాడు. కానీ ఇద్దరు స్త్రీలు కోరుకున్నది ఒకటి కాదు. కానీ వారు కోరుకున్న వాటిల్లో ఒకరేమో తమ జాతిని కాపాడుకోవడం కొరకైతే, ఒకరేమో తమ మనస్తత్వాన్ని బయట పెడుతున్న క్రూరులుగా మనకు కనబడుతూ ఉన్నారు కదండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన కాళ్లకున్న చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకున్న వ్యక్తి. ఎప్పుడైతే నీ పాదాలనున్న చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను అన్నారు ఆయన, ఆ తగ్గింపును చూసిన ఆయన జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, నువ్వు పాదాలు పట్టుకోవడం కాదయ్యా, ఎవరి పాదాలు తాకడానికి నేను అర్హుని కాదంటున్నావో ఆయన తలే పట్టుకునే అవకాశం ఇస్తానన్నారు దేవుడు. అందుకే బాప్తిసం యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చే అవకాశం యోహాను గారికి ఇచ్చారు దేవుడు. అందుకే వచ్చారు ఆయన, మనకు తెలిసిన విషయం. పాదాలు పట్టుకోవడానికి కూడా తగను అన్నప్పుడు తలనే పట్టుకోమన్నారు దేవుడు. కానీ ఇక్కడ హేరోదియ కూతురు ఏం చేస్తుంది? హేరోదియ యొక్క ప్రోద్బలంతో తలనే పట్టుకోవాలనుకుంటుంది. దేవుని దృష్టిలో పాతాళానికి పడిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు తగ్గి ఉంటారో, ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వారు దేవుని చేత హెచ్చించబడతారు. ఎవరు తమను తాము హెచ్చించుకుంటారో తగ్గించబడతారు. ఈరోజు మంచికి మారుపేరుగా హేరోదియాని కానీ తన కూతురు కానీ మనం మాట్లాడుకోం. అయితే ఇంత చరిత్ర మాకెందుకండి అని మీరు అనొచ్చు. ఎప్పుడైతే బాప్తిసమిచ్చి యోహాను గారి తలను హేరోదియ కుమార్తె అడిగిందో, ప్రజలందరి ముందు చేసిన వాగ్దానాన్ని బట్టి హేరోదు ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. ముందైతే చంపడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ప్రాణాన్ని నేను ఎలా తీయను, అతను చేసింది నేను చేసింది తప్పే కాబట్టి చెప్పాడు. ఒకవేళ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదివేమో అన్నట్లేదని చేయొచ్చేమో, కానీ ప్రజలందరూ ఆయన ఒక ప్రవక్తగా ఎంచుతున్నారు కాబట్టి చంపేసేంత పరిస్థితులు వచ్చినా హేరోదు చంపడానికి ఇష్టపడలేదు. కానీ ఈ సందర్భంలో మాటిచ్చాడు కాబట్టి ప్రజల ముందు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల ముందు తేలికైపోతాను అనుకున్నటువంటి హేరోదు ఏం చేశాడంటే, చెరసాలలో ఉన్న యోహాను గారి తలను శిరఛేదనం చేసి తీసుకుని ప్లేట్లో పెట్టి తీసుకురమ్మని మనుషుల్ని పంపించాడు. బంట్రోతులు వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు తెలిసిన చరిత్ర. అయితే మరి ఇంత చరిత్ర జరిపించినటువంటి ఈ హేరోదు ఇప్పుడెందుకు యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరో కాదు కదా, యేసుక్రీస్తు వారికి బంధువుడు.
వాక్యానుసారంగా వస్తే ఆయన గురించి ముందుగా చెప్పడానికి వచ్చిన ఒక శబ్దం, ఆ ఇద్దరి మధ్య చాలా బాండింగ్, అంటే ప్రత్యక్షంగా లేకపోయినా ఆధ్యాత్మికంగా మంచి మంచి లక్షణాలు ఉన్నాయి కదా. బాప్తిస్మిచ్చి యోహాను గారికి యేసుక్రీస్తు వారంటే గౌరవం, ప్రేమ. యేసుక్రీస్తు వారికి యోహాను గారంటే ప్రేమ కదా. యేసుక్రీస్తు వారు ఏ కార్యాలు చేస్తున్నా ఆయన నువ్వు చెప్పిన వ్యక్తి అవతల ఎన్నో కార్యక్రమాలు చేసేస్తున్నాడు, బాప్తిస్మ ఇచ్చేస్తున్నాడని యోహాను గారి దగ్గర సమాచారం తెచ్చినప్పుడు చేయనండి, ఆయన అది చేయడానికే వచ్చాడు, దేవుని చిత్తం లేకుండా ఎవరూ చేయరని చక్కగా తనను తాను తగ్గించుకున్న వ్యక్తి. అలాగే యోహాను గారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడక అరణ్యానికి వెళ్ళిపోయారు. వారిద్దరి మధ్య ఎదురుగా ఒకచోట కాకపోయినా మానసికంగా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మరి బాప్తిస్మిచ్చి యోహాను గారిని చంపించినటువంటి ఈ హేరోదు ఇప్పుడెందుకు యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాడు? ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు చూడగానే మిక్కిలి సంతోషిస్తున్నాడు. అసలు ఎందుకు చూడాలనుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి ప్రియులారా. ఒకసారి చూద్దాం. మార్కు సువార్తలని చూద్దాం. అంటే మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను కనిపిస్తూ ఉంటుంది మనకి సందర్భం. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. పై సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎన్నో కార్యక్రమాలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తూ ఉన్నారు. వాటిని గూర్చి ఆ నోట ఈ నోట అన్ని ప్రాంతాలు నలుదిశలా విస్తరిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. ఎవరిది? యేసుక్రీస్తు వారిది. పైన జరుగుతున్నది యేసుక్రీస్తు వారిని గురించి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిసమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపములగుచున్నవని చెప్పెను. 15వ వచనం కూడా చదువుతున్నా. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్తనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనిచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూసినా ఇవే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఆ ప్రకటనలో భాగంగా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలు రక్షించాలి. రెండవది ఆయన దేవుని కుమారుడని ప్రజలు విశ్వసించాలి. దేవుని గొప్పతనం అర్థం కావాలి అంటే సూచక్రియలు, అద్భుతాలు చేయడానికి దేవుడు యేసుక్రీస్తు వారికి పర్మిషన్ ఇచ్చారు. అది చేస్తూ ఉన్నారు. ఈ జరుగుతున్నప్పుడు ప్రజలు యేసుక్రీస్తు వారు చేసే కార్యక్రమాలన్నీ చూసి హేరోదు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పారు. బాగా వినాలి. హేరోదు గారి దగ్గరకు వెళ్ళి ఈ సంగతులు చెప్పారు. నేనంటాను, ఇక్కడ హేరోదు దగ్గరకు సంగతులను తీసుకొని వెళ్ళిన వారు ఎవరు అంటే బైబిల్లో ఒక ఆధారం మనకు కనిపిస్తుంది. బైబిల్లో ఒక ఆధారం కనిపిస్తుంది. ఎవరు చెప్పారంటే ఎవరైనా చెప్పొచ్చు. కానీ హేరోదు ఎవరు? ఒక రాజు కదా, ఒక అధికారం కలిగిన వ్యక్తి కదా. అధికారం కలిగిన వ్యక్తికి ఒక విషయాన్ని చేర్చాలి అంటే అతని దగ్గర మంత్రులుగా ఉన్నవారే తీసుకువెళ్ళాలి, లేదా అతని ఇంటిలో పనిచేసేవారు తీసుకెళ్ళాలి, లేదా అతనితో పాటు పెరిగేవారు, అతనితో పాటు తిరిగేవారు చెప్పాలి. అంతే కదండి. ఒక హోదా కలిగిన వ్యక్తికి ఊరిలో జరుగుతున్న ఒక సమాచారాన్ని మోసుకు వెళ్ళాలి అంటే సామాన్యుడు వెళ్ళి చెప్పలేడు. ఒకవేళ సామాన్యుడు పట్టుకు వెళ్ళినా అది మంత్రికో, సైన్యాధిపతికో, అక్కడున్న ఇంటిలో పనివాడికో చెప్పి రావాలి, లేదా వాళ్ళ పర్మిషన్తో లోపలికి వెళ్ళి రాజుకు చెప్పాలి. ఆయన రాజుని ఒకేసారి ఏకంగా ఎదురెదురుగా కలవడం అనేది అన్ని సందర్భాల్లో జరగదు. అయితే ఈ హేరోదు దగ్గరికి ఇలాంటి వర్తమానాలన్నీ ఎవరు తీసుకెళ్ళుంటారు అంటే బైబిల్లో ఒక ఆధారం మనకు కనిపిస్తుంది. అయ్యుండొచ్చు, అది కూడా కన్ఫర్మ్ అని నేను చెప్పను, కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంది 99%. ఏంటది అంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 2, 3 వచనాలు. అంటే 3 అక్కర్లేదు కూడా, 2 చదువుకుందాం సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే 2వ వచనం చదువుతున్నాను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను, అనగా అంటే అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టుకున్న స్త్రీలు ఎవరంటే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, అంటే వాళ్ళలో ఎవరంటే ఒక స్త్రీ మరియయు,
హేరోదు యొక్క, ఈ మాట తీసుకోవాలి మీరు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసుక్రీస్తు ప్రభు వారు స్వార్థను ప్రకటించేటప్పుడు ఆ స్వార్థలో ఉన్నవారు ఎవరయ్యా అంటే, 1 మగ్దలేని మరియ గారు, 2 హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అయిన యోహన్నా. మీకు ఈ విషయం అర్థమై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తున్న వారిలో హేరోదు ఇంటి యొక్క గృహ నిర్వాహకుడు కూజా ఉన్నారు, అతని భార్య యోహన్న గారు యేసుక్రీస్తు వారితో ఉంటూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈమె ప్రత్యక్షంగా చూసిన విషయాలను మనం గతంలో ఈ యోహన్న గారి గురించి వీడియో మాట్లాడుకున్నాము, వీలైతే మీరు తర్వాత యూట్యూబ్లో చూడొచ్చు. ఈమె యేసుక్రీస్తు వారిని వెంబడిస్తుంది. బహుశా ఈమె అపవిత్రాత్మను పోగొట్టుకోవడమో వ్యాధిని పోగొట్టుకోవడమో జరిగిన స్త్రీ అయి ఉండొచ్చు, ఎందుకంటే అవి పోగొట్టుకుని ఆయన వెంబడిస్తున్న స్త్రీల పేర్లు ఇక్కడ రాశారు కాబట్టి. ఏది ఏమైనా ఆమెకు కలిగిన భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందిన తర్వాత యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈమెకే, యోహన్న గారికే స్వస్థత కలిగితే ఆ జరిగిన స్వస్థత తన భర్త అయిన కూజా గారికి తెలుస్తుంది. కూజా గారికి తెలిసింది అంటే, కూజా గారు హేరోదు గారి ఇంటిలో పనిచేస్తున్నాడు గృహ నిర్వాహకునిగా. ఆ గృహంలోని సమస్త కార్యాలు చూసేది కూజా గారు అయినప్పుడు తప్పకుండా కూజా గారి భార్యకు జరిగిన అస్వస్థత గురించి కానీ జరిగిన స్వస్థతను గురించి కానీ హేరోదు గారికి తప్పకుండా తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు బాగా వినాలి, దీనిని బట్టి హేరోదు గారికి యేసుక్రీస్తు వారి గొప్పతనం చేరింది, అతని చెవిని పడింది. అంటే వన్ వర్డ్లో చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు అద్భుతాలు బహుగా చేగిస్తూ స్వార్థన చేస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలు జరిగినది ఆ నోట ఈ నోట వినడం కాదు, కానీ హేరోదు తన ఇంటిలోని తన గృహ నిర్వాహకుడైన కూజా గారి ద్వారానే ఎన్నో విషయాలు వింటూ వస్తున్నాడు. ఎక్కడికో ఎందుకు రాజా, నా భార్యకి అస్వస్థత కలిగితే ఆ మెస్సియా లేక ఆ క్రీస్తే నా భార్యకు స్వస్థతనిచ్చాడు అని చెప్పుంటాడు. కాబట్టి దగ్గరుండి ఆ విషయాలన్నీ వింటున్నప్పుడు మొదటి హేరోదుకి భయం వేసింది. ఎందుకంటే ఇతను ఎవరో కాదు, ఇతను చేసే పనులను చూస్తుంటే నేను చంపించిన బాప్తిస్మిచ్చి యోహాను గారిని అనిపిస్తున్నాడు నాకు. అతడు చనిపోయి, అతను నీతిమంతుడు కాబట్టి, భక్తిపరుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, ప్రవక్త కాబట్టి, దేవుడు పంపినవాడు కాబట్టి చనిపోయినా మరలా తిరిగి లేచుంటాడు నా భర్తం పట్టడానికి అని చాలా భయపడిపోయాడు ఫస్ట్ హేరోదు. కానీ కొద్ది రోజుల తర్వాత అర్థమైంది కదా, ఆయన వేరు ఈయన వేరని. కానీ ఈయన జరిగిస్తున్న ఆశ్చర్యకారాలు వింటూ ఉన్నప్పుడు అనిపించింది, ఒకసారి నేను ఆయన చూడాలి, నేను కూడా ఆయన చేసే ఏదో ఒక అద్భుతాన్ని నా కన్నులతో నేను చూడాలి, ఆ సూచక్రియలు నేను చూడాలి. నీటిని ద్రాక్షరసంగా మారుస్తున్నాడట, రొట్టెలు చేపలతో అనేక వేల మందికి భోజనాన్ని పెడుతున్నాడట, కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడట, గుడ్డివారికి చూపిస్తున్నాడట, మూగవారికి మాటిస్తున్నాడట, మరి పక్షవాయువు కలిగిన వారిని, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడట, ఎన్నో ఎన్నో జరుగుతున్నాయట అన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు హేరోదుకి ఫస్ట్ భయం వేసినా ఆ తర్వాత అతనికి అర్థమైంది ఆయన ఎవరు అంటే ఏలియా అని, ప్రవక్తల్లో ఒక్కరని చెప్తున్నప్పుడు నేను చూడాలాయన ఒకసారి అనిపించింది. ఆ కోరిక తీరక మునిపే ఇప్పుడు యేసుక్రీస్తు వారి కేసు ఆయన దగ్గరకు వచ్చిందనమాట. ఆ కోరికతో ఎదురు చూస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు తన దగ్గరకు రాగానే మిక్కిలి సంతోషం కలిగింది. అరే, నేనే నిన్ను చూడాలనుకున్నాను, నేనే నిన్ను పిలిపించాలనుకున్నాను, లేదా అవసరమైతే నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను, నువ్వే నా దగ్గరకు వచ్చావా, అయితే నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నీ నుండి నేను ఏదో ఒక సూచక్రియ చూడాలనుకుంటున్నాను అని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, హేరోదు గారి దగ్గరికి క్రీస్తుని గూర్చిన అద్భుతాలు చేరడానికి కారణం ఒకటి యోహన్న గారు, కూజా భార్య అయిన యోహన్న గారు, ఎందుకంటే ఆ ఇంటి గృహ నిర్వాహకుడు భార్య కాబట్టి. ఇక రెండో కారణాన్ని కూడా చూపిస్తాను మీకు, ఎలా వెళ్ళుంటుంది అంటే ఇది కూడా అయి ఉండొచ్చేమో. ఏంటది అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములో పౌలు గారిని, బర్నబా గారిని సువార్త పరిచర్యకు పంపించే ముందు దేవుడు వారికి సెలవిచ్చిన మాట ఏంటి అంటే, అందరూ కలిసి ప్రార్థన చేయమన్నారు. అప్పుడు జరుగుతున్న సందర్భంలో మనకు మాట కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా
అంటే కొంతమంది ఉన్నారు ఆ సంఘంలో, వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. బర్నబా, సుమియోను, లూకియా అని చెప్తూ మరొక పేరు చెప్పారు. ఏంటది? చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. మనయేను అనే వ్యక్తి అంతియొకయ సంఘంలో ప్రార్థనా పరులలో, ప్రవక్తలలో ఒకనిగా ఎంచబడినవాడు. ఎవరయ్యా ఈ మనయేను అంటే చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినవాడట. అంటే హేరోదు, మనయేను ఒకచోటే పెరిగినవారు. వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధమే ఉండుంటుంది. అంటే బంధువులు అయి ఉండొచ్చు, ఒక ఇంటి వారు అయి ఉండొచ్చు, ఒక ఇంటి పేరట వారు అయి ఉండొచ్చు, ఒకే గోత్రానికి చెందిన వారు అయి ఉండొచ్చు. అంటే చతుర్థాధిపతితో పాటు పెంచబడ్డాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి బంధం ఉండాలి. ఒకవేళ దూరంగా ఉంటున్నా, ఎందుకంటే చతుర్థాధిపతి అయిన హేరోదు ఒక అధికారంలోనికి వచ్చాక మనయేను ఒకవేళ దూరంగా ఉండొచ్చు, లేక చతుర్థాధిపతి తప్పుడు పనులు చేస్తున్నాడు కాబట్టి మనయేనేమో భక్తిపరులైన వారితో సంఘంలో కలిసి ఉన్నాడు కాబట్టి ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ వారికి వీరికి మధ్య జరుగుతున్న విషయాలు మాత్రం ఒకరి నుండి ఒకరికి తెలుస్తూనే ఉండుంటాయి అనేది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్య వలన ఆయనకు ఈ యేసుక్రీస్తు వారి కీర్తి గురించి తెలిసి ఉండొచ్చు. ఆ తరువాత కాలంలో జరుగుతున్నది ఇది. పౌలు గారి పీరియడ్ వచ్చేసిన అపోస్తుల కార్యం వచ్చేటప్పటికి మనయేను గారు గూర్చి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మనయేను ఎవరో కాదు, చతుర్థాధిపతితో పెరిగినవాడు అన్నారు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని గూర్చి కానీ, ఆ తర్వాత అపోస్తులు చేస్తున్న పరిచర్యను గూర్చి కానీ తప్పకుండా మనయేను గారి ద్వారా కూడా హేరోదు దగ్గరికి విషయాలు వెళ్ళుండొచ్చు. అంటే హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు వారి గొప్పతనం ఎవరి వలన వెళ్ళుంటుంది అంటే అనుకోవడానికి ఛాన్స్ ఉన్న విషయాలు ఏంటంటే, ఒకటి యోహన్న గారి ద్వారా, రెండు మనయేను గారి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళుంటాయి. ఈ విషయాలు ఎప్పుడైతే వెళ్ళాయో ఇప్పుడు అతనికి ఆలోచన పెరిగింది. ఎందుకంటే నా ఇంటిలో వారే పని చెప్తూ ఉన్నారు కదా, పని చేసేవాడు చెప్తున్నాడు, నాతో పాటు పెంచబడిన మనయేను చెప్తున్నాడు, సహోదరుడు లాంటివాడు కాబట్టి అతడు గొప్పవాడై ఉంటాడు. ఆ క్రీస్తుని నేను చూడాలి 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 అనుకున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు తన దగ్గరికి రాగానే ఆయన మనస్సు మిక్కిలి సంతోషించిన మాట మనం చదువుకున్నాం 8వ వచనంలో. ఎందుకు అంత సంతోషం అంటే, ఎన్నో రోజులుగా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ ద్వారా ఒక్క సూచక్రియ చూడాలనుకుంటున్నాను. నువ్వు చాలా చేస్తున్నావట, నువ్వు చేసినవన్నీ విన్నప్పుడు బాప్తిసమిచ్చి యోహానేమో అనుకున్నా, నేను కాదని తెలిసిన తర్వాత నిన్ను చూడడానికి తహతహలాడాను. ఇది హేరోదు గారికి ఉన్న మనస్సు ప్రియులారా. రైట్. మరి ఇంత ఆశగా తను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారా ఏదైనా సూచక్రియ అంటే ఒక మాట చదివేసిందే మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 9వ వచనం. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. ఏంటంటే ఇంత తహతహలాడుతూ ఇంత ఆశగా ఎదురు చూస్తూ ఒక అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గర యేసుక్రీస్తు వారు నోరు మెదపాలా వద్దా? నోరు మెదపాలా వద్దా? ఖచ్చితంగా మెదపాలి. మరి ఎందుకు మెదపలేదు? ఆయన చాలా సంతోషపడిపోయి ఆయన చూడగానే అభిలాష పడుతున్నప్పుడు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఏ సూచక్రియ చేయలేదు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. సూచక్రియ చూడడం కొరకే కానీ క్రీస్తుని అంగీకరించే కోణంలో కాదు హేరోదు ఉన్నది. ఇప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఒకటి నా ముందు చేస్తే నమ్ముదాం, చేసింది చూసి నమ్ముదాం అనుకుంటున్నాడు తప్ప విన్న దానిని బట్టి నమ్మాలనుకోవట్లా. వినుట వలన కలగాలి విశ్వాసం. ఈయనకు చూసినా కలగట్లేదు విశ్వాసం, ఈయనకు చూసినా కలగట్లేదు విశ్వాసం. ఇక్కడ కేవలం చూడాలనుకున్నాను, చూస్తున్నాను, ఏదైనా చేస్తే చూద్దామనే ఆలోచనలో ఉన్నాడు తప్ప యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని విన్న తాను ఆయన రక్షకునిగా అంగీకరించే స్థితిలో లేడు. ఇది ఒకటి. ఇక రెండో విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనం ఉంది మనకి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రవచనం ఉంది కదా. ఏముంది ఆయన గురించి? 7వ వచనం చదువుదాం. 53వ అధ్యాయము 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వచనం నెరవేరాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మౌనంగానే ఉండాలి.
ఎక్కడో అవసరమైన సందర్భాలలో ఒకటి అర మాటలే మాట్లాడారు ఆయన. నీవన్నట్టే, అవును, ఇలాంటి పదాలే తప్ప, అవును కూడా కాదు, నీవన్నట్టే అన్న పదమే కైప గారి దగ్గర కానీ పిలాతు గారి దగ్గర కానీ మాట్లాడారు తప్ప ఇంక ఎక్కడ దేన్ని గూర్చి వివరణ ఇవ్వాలి అని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఆయనకు అన్యాయంగా కదా శిక్ష విధిస్తున్నారు. 3 రకాల నేరాలు మోపారు ఆయన. పన్ను వసూలు చేయమంటున్నాడని, అలాగే తానే రాజునని చెప్పుకుంటున్నాడని, అలాంటి అంటే పన్ను కట్టక్కర్లేదు అంటున్నారని, ఇలాంటి నేరాలు మోపిన రుజువుపరచలేకపోయారు. మరి రుజువుపరచినప్పుడు శిక్ష విధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనొచ్చు? నా విషయంలో ఏ నేరం రుజువై నాకు శిక్ష విధిస్తున్నారని నిలదీయొచ్చు ఆయన. కానీ అని అనలేదు. ఎందుకంటే అది జరగవలసిన కార్యక్రమం అని యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ కనీసం తన గోడైనా ఎందుకు చెప్పుకోలేదు? తన గోడైనా ఎందుకు చెప్పుకోలేదు అంటే, ఇదిగో 53వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ప్రవచనం యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరాలి. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హేరోదు అంత ఉబలాట పడుతుంటే, అంత ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటే, ఒక సూచక్రియ చేసి ఒక మంచి మాట చెప్తే హేరోదు తప్పకుండా యేసుక్రీస్తు వారి పక్షాన మాట్లాడి విడిపించడానికి అవకాశం ఉండేది. కానీ విడిపించబడితే లోకానికి విమోచన ఉండదు. లోకాన్ని విమోచించలేరు. కాబట్టి ప్రవచనం నెరవేరడం ఒక ఎత్తైతే, అతను చూడాలనుకుంటున్నది ఉబలాటంతోనే తప్ప నిజంగా అంగీకరించడానికి కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ మౌనంగా ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మాట్లాడినా ఎన్ని చెప్పినా యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండడం చేత అప్పుడు హేరోదు చేసిన పనేంటి అంటే, ఇక ఈయనతో నేను ఎంత మాట్లాడి లాభం లేదు, ఇతను నా ముందు ఏమీ చేసేలా లేడు అనుకున్న ఆయన, ఇక నేనేం చేయలేను కానీ ఈయన మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తానని చెప్పి ఆయనను తృణీకరించి, అపహసించి, ప్రశస్త వస్త్రం తొడిగించి మరలా పిలాతు గారి దగ్గరకు పంపించేశాడు. ఇతడు నాతో మాట్లాడట్లేదు, నన్ను హేళన చేస్తున్నాడు అంటే తాను నిజంగానే అందరూ మోపినట్లుగానే తాను ఒక రాజును అనుకుంటున్నాడేమో అని హేళనాస్పదమైనటువంటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించి మరలా పిలాతు దగ్గరకు పంపించేశాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ హేరోదు జీవితంలో నుండి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మనము క్రీస్తు దగ్గరకు ఎందుకు వస్తున్నాం? ఆయన ఏదో చేస్తే చూసి సంతోషించడానికా, లేకపోతే మన చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను గొప్ప గొప్ప వాళ్ళకి తీర్పు తీర్చానని చెప్పడం కోసమా? ఎందుకు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ రాత్రి. కానీ నువ్వెందుకు చేసినా నీ మనస్సు గనక ఆయన ఎదుట సరి అయినది కాకపోతే ఆయన నుండి ఒక మాటైనా వినే అవకాశం నీకుండదు, ఒక క్రియ అయినా చూసే అవకాశం నీకుండదు. నిజంగా హేరోదు గారు సూచక్రియ చూడాలనుకున్నాడు. ఏదో ఒక సూచక్రియ చిన్నదైనా చూస్తే అప్పుడు పరిపూర్ణంగా నమ్మాలనుకున్నాడు. అలాంటి నమ్మిక ఆయనకి ఇష్టం లేదు. ఇన్ని విన్నావు కదా, ఇంకా నమ్మేదేంటి, ఇంకా నేనేదో చేస్తే నువ్వు నమ్మేదేంటి అనుకున్నారేమో యేసుక్రీస్తు వారు. మొత్తం మీద ఏమీ చేయలేదు. ఈరోజు మనము దేవుని దగ్గరకు ఎందుకు వస్తున్నాం? క్రీస్తుని రక్షకునిగా ఎందుకు అంగీకరిస్తున్నాం? దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఆయన తప్పక ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆయన దగ్గరకు వచ్చే ఎవరైనా సరే. ఏంటి ఆయన ఇచ్చే ఫలము అంటే, ఒక వాగ్దానం ఇచ్చారు మనకి, ఆయన నిత్య జీవాన్ని ఇస్తానని. కానీ ఎలా ఇస్తానన్నారు? తన కుమారుని విశ్వసిస్తే కదా. ఎలా ఇస్తానన్నారు? పంపిన తండ్రిని, వచ్చిన కుమారుని విశ్వసించడమే కదా నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తుని విశ్వసించడమే నిత్య జీవం. అలా విశ్వసించిన వారికే నిత్య జీవం. అలాంటి విశ్వాసులు కావాలి. ఈరోజు మనం ఎందుకు వస్తున్నాం యేసుక్రీస్తు వారి దగ్గరకు? ఎందుకు వస్తున్నాం మనం? ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడనా, అప్పులు తీరుస్తాడనా, పిల్లల్ని ఇస్తాడనా, పెళ్ళిళ్ళు జరుగుతాయనా, ఉద్యోగాలు వస్తాయనా, వీటి కోసం వస్తున్నారా? లేక పరలోకానికి మార్గం మనకు తెలియదని, ఆ మార్గం ఆయనేనని, ఆయన రక్తమే మన పాపాలను శుద్ధి చేస్తుందని నమ్మి ఆయనను అలా రక్షకునిగా అంగీకరించి ఆయన చూపించిన బాటలో పయనించి పరలోకాన్ని లేక దేవుణ్ణి చేరుకోవాలనా? ఏ ఉద్దేశంతో నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తున్నావు? ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ప్రియులారా. ఇక్కడ హేరోదు యేసుక్రీస్తు వారిని చూడగానే మిక్కిలి సంతోషించాడు. కానీ ఆ సంతోషం వెనుక్కున్నదేంటి అంటే, ఏదో అద్భుతాన్ని చూస్తే, ఏదో సూచక్రియను చూస్తే నమ్మాలనుకుంటున్నాడు. ఏదో నీ జీవితంలో జరిగితే నువ్వు దేవుని దగ్గరికి రావడం కాదు, ఏదో జరుగుతుందని కాదు. ఏది జరిగినా ఏది జరగకపోయినా దేవుని దగ్గరకు దేవునిగా అంగీకరించి వస్తే దేవునికి ఇష్టం ప్రియులారా. ఈ రాత్రి హేరోదు గారి జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పించే ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి హేరోదు జీవితాన్ని తెలుసుకోవాలి అంటే హేరోదియ జీవితాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. అలాంటి తల్లుల్లా ఉన్నామా? ఏది ఏమైనా నిజంగా ఆమెను చూస్తే
పాము పగపట్టినట్లుగా ఉంటుంది ఆమె జీవితం. ఏ విధంగానైనా ఆయన చంపడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. చంపే వరకు ఆమెకు మనశ్శాంతి లేదు. ఇలాంటి స్త్రీలుగా మనం ఉన్నామా? కక్ష సాధించే వారిగా ఉన్నామా? క్షమించగలిగే మనసు కలిగిన వారిగా ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈ హేరోదు జీవితంలో క్రీస్తుని చూడగానే సంతోషించాడు, కానీ ఆ సంతోషం సరి అయినది కాదు. ఏదో చూస్తే కానీ విశ్వసించే స్థితిలో ఉన్నాడు. ఏదో చూపించి నమ్మించి ఆయన గొప్పతనాన్ని చాటించుకోవాలని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. కాబట్టి ఏమీ చూడకుండానే హేరోదు గారి జీవితం ముగిసింది. ఈరోజు ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని ఆశించి మనం క్రీస్తు దగ్గరకు వస్తే అవి మనం ఒకవేళ చూడలేకపోవచ్చేమో, కానీ నిత్య జీవాన్ని ఆశించి దాని కొరకు ఎలా బ్రతకాలని మాత్రం వస్తే తప్పకుండా దాన్ని మనం స్వతంత్రించుకోవడానికి వీలు కలుగుతుంది ప్రియులారా. ఇక్కడ ఒకటే విషయం, శరీర సంబంధమైనవి లోక సంబంధమైన వాటి కొరకు మనం దేవుని దగ్గరకు రాకూడదు, కానీ నిత్య జీవాన్ని పొందడం కొరకు రావాలి. నిత్య జీవం పొందడానికి నీకు బలమైన ఆధారాలు కావలసినప్పుడు దేవుడే ఆ సూచక్రియలు నీకు పంపిస్తాడు, జరిగిస్తాడు నీ జీవితంలో. కాబట్టి శరీర సంబంధమైన వాటిని చూసి దేవుని దగ్గరకు వచ్చేవారిగా కాకుండా దేవుణ్ణి దేవునిగా గుర్తించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతో వచ్చేవారి జీవితాలలో, వారి జీవితాల్లోనే దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తారు. ఆ అద్భుతాలను అనేక మందికి చాటించేవారిగా ఉండేలా మనల్ని తయారు చేస్తారు. కాబట్టి దేవుణ్ణి దేవునిగా గుర్తిద్దాం, క్రీస్తుని మన రక్షకునిగా అంగీకరిద్దాం, యేసుక్రీస్తు వారు చూపించిన బాటలో పయనిద్దాం. యేసుక్రీస్తు వారు మన జీవితాలలో అద్భుతాలు చేసేలా మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.